హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పందెం నాటుకోడి కూర అండి. ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేము. తిన్న వాళ్ళకే తెలుసు దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. నాకైతే ఇంకా స్పెషల్ అండి ఈ కూర. ఎందుకు అంత స్పెషల్ అనుకుంటున్నారా? మీరు అయితే వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా స్పెషల్ అండి. నాకైతే ఫస్ట్ నేనైతే కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంత ఆయిల్ వేసాను అనుకోకండి, చాలా ఎక్కువ పడుతుంది నాటుకోడి కూరలోకి మాత్రము. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోండి, 4 పచ్చిమిర్చి వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కాల్చి పెట్టిన నాటుకోడి కూర, అది కాల్చిన కూర కాబట్టి మీకు అలా కనిపిస్తుందండి. కాలుస్తారు కూరని. అలా బాగా కాల్చిన నాటుకోడి కూర దగ్గర 1 kg వరకు ఉంటుంది కూర మాత్రం. అది ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ కూడా మాత్రము. చాలా బాగుంటుందండి టేస్ట్. అలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. కూరకు తగ్గ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే పసుపు. కారం మాత్రం కొంచెం ఎక్కువగానే తింటాం మేము, కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. ఎందుకు అంత కారం అనుకోకండి. ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, మళ్ళీ అంత కారం ఏంటి అనొద్దు. మేము దగ్గరగా 3 టీ స్పూన్లు కారం వేసేసాను కూరలో మాత్రము. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి నాటుకోడి కూరలో. ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 టమోటాలు కూడా వేసేసుకున్నాను. బాగా బాగా పండిన 2 టమోటాలు కూడా కట్ చేసి వేసేసుకొని బాగా ఉప్పు, కారం, పసుపు, టమోటాలు బాగా మిక్స్ చేసుకున్నంత వరకు ఫ్రై చేసేసేయండి. అది కూడా చిన్న మంట కింద మాత్రమే ఫ్రై చేయండి. ఎంత బాగా చిన్న మంట కింద మగ్గిస్తే అంత బాగుంటుంది కూర కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. అదేగాక దీనికి బాగా జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ బాగా గట్టిగా పట్టించి ఉంటారు కాబట్టి పందెం కోళ్ళకి అది ఇంకా గట్టిగా ఉంటుంది. ముక్కకి ఉప్పు కారం పట్టడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న మంట కింద మాత్రమే మీరు ముక్కల్ని ఉడికించండి. అలా ఉడికించుకున్న తర్వాత దగ్గరగా మనకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి. నేనైతే చెమ్ము 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉంచేసేయండి. దగ్గర 5 విజిల్స్ రావాలి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కూర మాత్రము. అది ఉడకాలి అంటే మాత్రం 5 విజిల్స్ పక్కా రావాలి. ఈలోగా మనము మసాలా ప్రిపరేషన్ చేసుకున్నాం. దీని టేస్టే ఈ మసాలా అండి. మసాలా మాత్రము ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, మిరియాలు, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, అలాగే మీ దగ్గర మాత్రము జీడిపప్పులు ఉంటే మాత్రం జీడిపప్పులు కూడా వేసేసుకోండి. గసగసాలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోండి. దీనికి మసాలానే మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కానీ మీరు కానీ చేసుకున్నారంటే మాత్రము కోడి కూర చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్ తినే కూర కన్నా ఈ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఎందుకు ఈ కూర స్పెషల్ అన్నానంటే మాత్రము ఈ కోడి అక్షరాల 1,00,000 రూపాయలండి. 1,00,000 రూపాయలు. మీరు అసలు ఎప్పుడైనా తిన్నారా? నా జీవితంలో మాత్రం ఇవ్వాలే నేను తింటున్నాను. 1,00,000 రూపాయల కోడిని నేను కర్రీ చేసుకొని తింటున్నాను. నేనైతే ఫస్ట్ టైం తింటమైతే. ఎవరైనా మాత్రం తినుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1,00,000 రూపాయలండి. మనకి 1,00,000 రూపాయలకి బంగారం వస్తుంది కానీ కోడి వస్తుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు. 1,00,000 రూపాయలు పెట్టి కోడిని కొంటామని కూడా అనుకోలేదు. మా అన్న వాళ్ళు కోడిని కొని పందెం వేశారు. మరి పందెం వచ్చిందో రాలేదో మాత్రం నాకైతే తెలీదు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మాత్రము కూరలో వేసేసుకోండి. చూసారా అసలు మొత్తం నూనె అంతా పైకి ఎంత బాగా కనిపిస్తుందో కదా కలర్ఫుల్గా. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం వేసేసుకొని వేడిగా మిరప గారెలు చేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మాత్రం మీరు కర్రీని టేస్ట్ చేయండి, అలాగే చేసుకొని తినండి. చాలా బాగుంటుంది.
ప్లీజ్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.